హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో గోదావరి స్టైల్లో మామిడికాయతో కట్టి పరుగుల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అనమాట. వేడి వేడి అన్నంలో ఆ మామిడికాయ అండ్ ఈ చిన్న చేపలు కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఈ కట్టి చేపలు అయితే తీసుకోవాలి. వీటిని చిన్న చేపలను కూడా పిలుస్తారు. ఇవి గోదావరి సైడ్ అండ్ నెక్స్ట్ కోనసీమలో అయితే బాగా ఫేమస్ అనమాట. ఈ చేపలు క్లీన్ చేయడం కూడా మిగతా చేపలతో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటాయి. ఈ విధంగా లోపల నుంచి అయితే క్లీన్ చేయాలన్నమాట. తలకాయ తోక తీసి తర్వాత ఒక రుబ్బురోల్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసుకుని బాగా మనం పేస్ట్ లాగా వచ్చేలాగా దంచుకోవాలి కచ్చా బెచ్చా కింద. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. రుబ్బురోలు లేకపోతే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక కూర కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా మరిగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి చీరుకలు అయితే వేసుకోవాలి. కాసేపు ఇవి వేగాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని ఇవి మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గాక ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ ఉంటుంది కదా, అదైతే వేసేసుకోవాలి. అది వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసి ఒక గరిటెతో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న కట్టె పరుగులు ఉంటాయి కదా, అవైతే ఒక్కొక్కటిగా తీసుకుని ఇందులో అయితే వేసేసేయడమే. ఈ కట్టె పరుగులు అయితే మనం 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి, లేకపోతే నీసు వాసన అయితే వచ్చేస్తాయి అనమాట. అన్ని చేపలు ఇలా ఒక్కొక్కటిగా ఈ పేస్ట్ పైన అయితే పేర్ చేసుకోవడమే. ఇది కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది రెసిపీ. ఇది గోదావరి స్టైల్లో అయితే తయారు చేస్తున్నాం అని చెప్పాం కదా. మామిడికాయ అయితే మనం నార్మల్గా మనం పెద్ద చేపలు తయారు చేసుకుంటాం, కాకపోతే ఈ చిన్న చేపలతో తయారు చేసుకుని తినండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత అదే గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుని ముందుగా మనం పేస్ట్ కింద తయారు చేసుకున్నాం కదా, ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వాటర్ అయితే బాగా ఎక్కువ వేయకండి, సరిపడని వేసి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని ఆ దాకనైతే అటు ఇటు కదుపుకోవాలి. గరిటెతో కాసేపు పైన అలాగా నొక్కాలి తప్ప మనం ఆ మొక్కలను అయితే పైకి తీయకూడదు, బ్రేక్ అయిపోతాయి అనమాట. అలా పెట్టేసిన తర్వాత మనం మూత పెట్టేసి కాసేపు ఈ చేపల కూర బాగా మగ్గిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా బబుల్స్లా వస్తుంది. ఇలా బబుల్స్లో వచ్చినప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఫైనల్గా దానిపైన మూత పెట్టేసి తీస్తే వేడిగా మామిడికాయ కట్టె పరుగుల కూర అయితే రెడీ అయిపోద్ది. వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలాంటి కర్రీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.